డిసెంబర్ 4 దేవుని వాగ్దానం. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 19వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియచేయుచున్నాను. ప్రియులారా, మనము ఈ లోకంలో అనేక విషయాల యందు సంతోషంగా ఉంటాం. అయితే చాలామంది ఫ్రెండ్స్తో సమయం గడిపితే సంతోషంగా ఉంటారు, కుటుంబంతో సమయం గడిపితే సంతోషంగా ఉండేవారు ఉంటారు. తన స్నేహితులు, కుటుంబం మాత్రమే కాదు, ఇంకా అనేకమైన సందర్భాల్లో అనేకమైన వాటిని పాటించడం ద్వారా సంతోషాన్ని వెతికేవారు చాలామంది మన చుట్టూ కనబడుతూ ఉంటారు. మనం కూడా వీటిలో ఏదో ఒక జాబితాకు చెందిన వారంగానే ఉంటాం. అయితే ఈరోజు లోకానుసారమైనటువంటి సంతోషాన్ని వెతకటానికి మనిషి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు కదా. సంతోషంగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి, సంతోషం వరకు నేను ఏదైనా చేయాలి, నా కుటుంబం సంతోషంగా ఉండాలంటే నేను ఏం చేయాలి అని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. రకరకాల విధి విధానాలు పాటిస్తాడు, అనేక మంది దగ్గరికి వెళ్తాడు, సలహాలు తీసుకుంటాడు, వాటిని పాటించడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే ప్రియులరా, ఒకటి మాత్రం నేను చెప్తాను, లోకానుసారంగా నువ్వు ఏ సంతోషం అయితే కావాలని కోరుకొని పరుగులెడతా ఉన్నావో అవి ఒకవేళ నీకు దొరకొచ్చు, నీకు సంతోషం కలిగినట్టుగా ఉండొచ్చు, కానీ అది శాశ్వతమైన సంతోషం కాదు. లూకాసు 15వ అధ్యాయంలో చిన్న కుమారుడు తన జీవితాన్ని ధనం ద్వారా సంతోషం దొరుకుతుంది అనుకుని ధనాన్ని తీసుకొని తన స్నేహితులతో వాటిని ఖర్చు చేయడానికి దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం చేశాడు. మరి ఏం చేశాడో మొత్తానికి అదంతా నష్టపోయాడు. అది చేసినంతసేపు, ధనం ఉన్నంతసేపు చాలా ఎంజాయ్ చేశాడు, అది చాలా సంతోషాన్ని కలిగించి ఉండొచ్చు బహుశా. ఎప్పుడైతే ధనం పోయిందో తన ఫ్రెండ్స్ తనను వదిలేసి వెళ్ళిపోయారు. ఒంటరివాడయ్యాడు, ఆహారం లేదు, పని లేదు, ఏం లేదు. తిరిగి తన తండ్రి దగ్గరికి రావడానికి ముందు తన పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది. ఈరోజు చాలా రకాలుగా చాలా విధి విధానాలు నేటి సమాజంలో చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవన్నీ తాత్కాలికమైనవే. అయితే శాశ్వతమైన సంతోషం మనకి ఎక్కడ కలుగుతుందంటే దేవునిలో మాత్రమే, యెహోవా యందు మాత్రమే కలుగుతుంది. అది ఎవరు గమనించగలుగుతారు, ఎవరు దానిని పొందుకోగలుగుతారంటే దీన మనస్సు కలిగిన వారు మాత్రమే, దీనులు మాత్రమే దాన్ని పొందుకుంటారు. గర్విష్ఠులకు అది అర్థం కాదు. దేవుడు లేడు అని అనుకుంటారు దుష్టుడు. దేవుని సన్నిధిలో ఏముంది, వెళ్ళాలా, గుడికి వెళ్ళాలా, ప్రభుతో ఉండాలా, ఇదో క్రిస్మస్ సీజను, ప్రతిరోజు ఏదో ప్రార్థన అంటారు, అదంటారు, ఇదంటారు. ప్రార్థనలో ఉండరు. చాలాసార్లు ప్రార్థనలో కాకుండా వారికి నచ్చినటువంటి కార్యక్రమాల్లో సంతోషం ఉందని వెతుక్కుంటారు. పిల్లరా, దేవుని సన్నిధి ఆయనతో ఉంటే యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమవును. దేవుడు నీకు అధికమైన సంతోషాన్ని ఇస్తాడు. అట్టి కృపా భాగ్యములు ప్రభు ఈ ఉదయకాలం వాగ్దానం ద్వారా మీకు అనుగ్రహించి మీకున్న దుఃఖాన్ని తీసివేసి సంతోషము, సమాధానము మీ గృహములో ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. గడిచిన కాలం తోడుగున్నారు. ఇప్పటి వరకు సంతోషం లేకుండా బాధపడుతున్న వారి జీవితాలకి, దుఃఖములు ఉన్న వారికి దుఃఖాన్ని తీసి సంతోషాన్ని అనుగ్రహించండి. నేడు ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో గొప్ప విజయము బిడ్డలకు దయచేయండి. ప్రభువా, నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలకు ఆశీర్వాదాలు దయచేయండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది దయచేయండి. దినదీవులతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.